రవి హెలాయిస్ హాస్పిటల్ ప్రముఖ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటలోనే ఇప్పుడు కాలంలో చూసుకుంటే చాలామంది చిన్న అని లేదు, పెద్ద అని లేదు, పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని కూడా లేదు, చాలామందికి కాల్షియం విటమిన్ డెఫిషియన్సీ చాలా వస్తూనే ఉంటాయి, ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి ఏదో మనం మెడికల్ షాప్కి వెళ్ళి చిన్న టాబ్లెట్స్ తీసుకొని విటమిన్స్ పెరిగిపోతాయి కదా, కాల్షియం పర్లేదు, హాస్పిటల్ కాకుండా ఏ షాప్కి వెళ్ళి అడిగితే ఏదో రికవరీ అయిపోతాం కదా. నిజానికి అసలు కన్సల్టీ లేకుండా మనం ఇలా చేయడం వల్ల ఏమైనా మనకి బాడీలో విటమిన్స్ పెరుగుతాయా తగ్గుతాయా, కాల్షియం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటా అనేది వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు విటమిన్స్ తక్కువ అంటే విటమిన్ సి టాబ్లెట్స్ అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది చాలామంది తింటూ ఉంటారు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూనే ఉంటాయి. కానీ నిజానికి అది ఎంత మాత్రలో తీసుకోవాలి ఏంటి అనేది ఎవరికీ తెలియదు సార్. నిజానికి అది తీసుకోవడం మంచిదా? అసలు కాల్షియం డెఫిషియన్సీ మన బాడీలోకి ఎందుకు వస్తుంది, సహజ కారణం ఏంటి సార్? బోన్స్ అనేది సామూహికమైన ఒక మినరల్స్ ద్వారా ఫామ్ అయ్యే టిష్యూ అండి. బాడీలో ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి బోన్ ఆకారము, బోన్ యొక్క స్టెబిలిటీ, బోన్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మనం ఒక హ్యూమన్ బాడీ బిల్డ్ అయ్యి ఉంటుంది. హిస్టరీ చూసుకుంటే మనకు బోన్ ఫార్మేషన్ ద్వారానే ఫీటస్లో ఎర్లీగా స్టార్ట్ అయ్యి అది మనకు ఒక ఆకారాన్ని, అంటే మన జీన్స్ ప్రకారం ఒక ఆకారాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బోన్స్ అనేది 70% వాటర్ కంటెంట్ ఉంది, 30% డిఫరెంట్ టిష్యూ కాంపౌండ్ ఉంటుంది. సో మనం బోన్స్లలో ఎక్కువగా కాల్షియం, విటమిన్ డి, అంటే మిగతా మినరల్స్తో పాటు, అంటే మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ, క్లోరైడ్ కానీ, ఇతరత్ర మినరల్స్తో పాటు మనకు కాల్షియం, విటమిన్ డి అనేది, అంటే కొలోకాల్సిఫెరాల్ అంటాము విటమిన్ డిని. ఈ రెండు పదార్థాలు దానిలో సఫిషియెంట్గా ఉన్నప్పుడే బోన్ స్ట్రెంగ్త్ ఉంటుందండి. సో మనం యూజువల్గా కాల్షియం అనేది మనం తీసుకునే ఆహారం ద్వారా ప్రొడ్యూస్ అవుతే, విటమిన్ డి అనేది కొలోకాల్సిఫెరాల్ అనే పదార్థం మనం అండర్ స్కిన్ సన్ ఎక్స్పోజర్, అంటే సూర్యరశ్మి వలన మన బాడీలో ఉండే సబ్ క్లినికల్గా ఉండే విటమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని కొలోకాల్సిఫెరాల్ అంటాము. తద్వారా మనకు బోన్ యొక్క స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. మనం తీసుకునే ఆహారంతో పాటు కాల్షియం కోసం మనము గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్స్, అంతేకాకుండా మనం తీసుకునే మిల్క్ ప్రొడక్టు సంబంధించిన అన్నీ సమూహంగా, అంటే కంప్లీట్ మనం ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఏదైతే మనం కార్బోహైడ్రేట్ ఉందో అది ఈక్వల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఇలాంటి విటమిన్స్ సఫిషియెంట్గా మన ఫుడ్లో తీసుకున్నప్పుడే దాన్ని మనం బాడీలో మెయింటైన్ అవుతుంది. సో మనం యూజువల్గా చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో సముద్రాల తీరాన తక్కువ గుడ్డలతోటి పడుకొని ఉంటారు. యూజువల్గా దాని అర్థం ఏంటంటే వాళ్ళు సన్ ఎక్స్పోజరు, అక్కడ కోల్డ్ కంట్రీస్లలో డిఫరెంట్ సన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్లో బీచ్ సైడ్ పడుకొని ఉంటారు. అది కేవలం విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వడానికి వాళ్ళు అలా చేస్తుంటారు. మన ఇండియాలో ఎక్కువగా జనాలు పూర్తిగా గుడ్డలతో కప్పుకొని బయట తిరుగుతూ ఉంటారు. స్పెషల్లీ ముస్లిమ్స్ బుర్ఖాలు వేసుకొని ఉంటారు. వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల వాళ్ళ బోన్స్ చాలా బ్రిటిల్గా ఉంటాయి. చిన్న చిన్న ఇంజురీస్కి, అంటే ట్రివియల్ ఇంజురీస్కి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా బోన్ షిన్ పెయిన్స్ వస్తుంటాయి. అంతేకాకుండా హెయిర్ లాస్ ఉంటుంది. అంతేకాకుండా అల్సట ఫీల్ అవుతుంటారు. మన ఇండియన్ కల్చర్లో చాలా వరకు ప్రజలకి మనకు విటమిన్ డి యూజువల్గా బిలో 30 ఉంటుంది. యూజువల్గా 30 to 60 నానోగ్రామ్స్ ఉండాల్సింది మన వాళ్ళలో 7, 8, 10, 15 వరకే మనం విటమిన్ డి చూస్తుంటాం. దానివల్ల మనకు బోన్ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంటుంది. సో విటమిన్ డి కోసము మనం ఎర్లీ మార్నింగ్ చల్లటి ఎండలో, అంటే చల్లటి సూర్యరశ్మిలో కనీసము 30 నిమిషాలు తక్కువ గుడ్డలతోటి ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉంటే మనకు బాడీలో విటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలండి. ఒకటే రైస్ తినడమో లేకపోతే ఒకటే కర్రీస్ తినడమో కాకుండా అన్ని బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్స్, దాంతోపాటు మిల్క్ ప్రొడక్ట్స్ కూడా సఫిషియెంట్గా తీసుకుంటే తప్పకుండా వాళ్ళకు కాల్షియంతో పాటు విటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యి ఇలాంటి ఏవైతే బోన్ ప్రాబ్లమ్స్, యూజువల్గా ఏమొస్తుంది, ఆస్టోపోరోసిస్ అనే డిజీజ్ కామన్గా మనం చూస్తుంటాం అబౌవ్ 35-40 ఏజ్లో. తద్వారా వాళ్ళకి ఏంటంటే బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్స్, అంటే చైర్లో కూర్చొని కింద జారి పడ్డప్పుడు కూడా చిన్న మేజర్ 20 ఫ్రాక్చర్లో, నడుము ఫ్రాక్చర్లో అవుతుంటాయి.
సో వాటి ముఖ్య కారణం ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి వలన వస్తుంది. సో ఆస్టోపోరోసిస్ వ్యాధిని మనం నియంత్రించాలంటే మనం చిన్నప్పటి నుంచే సన్ ఎక్స్పోజర్తో పాటు తీసుకోవాల్సిన కాల్షియం ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకు తప్పకుండా ఈవెన్ మార్కెట్లో మనకు రెడీమేడ్ ఫుడ్స్ కూడా ఉంటాయి. బట్ వాటికన్నా న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటే ఎక్కువగా రిస్టోర్ అవుతాయి మన బాడీలో. తద్వారా మనకు కాల్షియం కానీ విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా, మనకు ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి రాకుండా, నడుములో ఫ్రాక్చర్స్ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. హిప్ ఫ్రాక్చర్స్ కానీ ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా మనం ఈ కాల్షియం విటమిన్ డెఫిషియన్సీలో మనం రిస్టోర్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో కానీ మనం తీసుకోవాల్సిన సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే గ్రీన్ వెజిటబుల్స్ కానీ గ్రీన్ సలాడ్స్ కానీ మనం తీసుకుంటే అవి మన బాడీలో ఎక్కువగా డైజెస్ట్ అయ్యి మనకు ఎక్కువగా కాల్షియం ప్రొడ్యూస్ చేస్తాయి. రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. అంతేకాకుండా స్పిరిచువల్ అంటే మీకు మెడిటేషన్ కానీ యోగా కానీ ఇలాంటివి చేస్తుంటే కూడా మనకు ఎక్కువగా రీజనరేషన్ కెపాసిటీ అంటే కాల్షియం కానీ విటమిన్ కానీ రీజనరేషన్ పెరిగి మనకు హెల్తీగా ఉండే ఆస్కారం ఉంటుంది. సో సార్ ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తేడా లేకుండా చాలామంది ఏంటంటే ఓవర్ ఫుడ్డింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. నిజానికి కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది అని ఎలా ఐడెంటిఫై చేయగలం సార్? అబ్సల్యూట్లీ కాల్షియం డెఫిషియన్సీ కానీ విటమిన్ డెఫిషియన్సీకి ఎర్లీగా బోన్ షిన్ అంటే బోన్ ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుందో అక్కడ షిన్ పెయిన్ అంటాం. మనం కాల్లో షెన్ ఉంటుంది అంటే బోన్ యొక్క ఎక్స్పోజర్ ఎక్కడైతే ఉందో అక్కడ డ్రాగింగ్ పెయిన్ లాగా వస్తుంది. అంతేకాకుండా హెయిర్ లాస్ కూడా మనకు విటమిన్ డిలో ఎక్కువగా ఉంటుంది. అల్సటప్ చెందడం, జనరలైజ్ వీక్నెస్ ఫీల్ అవ్వడం, అంతేకాకుండా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అన్నది మనం కూర్చొని ఇలా కూలబడ్డప్పుడు కూడా మనకు వెన్నుపూసలో ఉండే ఎముకలు వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అని సన్నగా ఫ్రాక్చర్స్ అవుతాయి. ఇలాంటి ఫ్రాక్చర్స్ అవుతున్నాయంటే డెఫినెట్లీ కాల్షియం విటమిన్ డెఫిషియన్సీ వల్లనే మనకు ఇట్లాంటి విషయాలు వస్తున్నట్టు. అలా నడుములో ఎముకలు ఉంటాయి. ఈ నడుములో ఎముక మనకు ఈ ఎముక మనము చిన్నగా కుదుట పడ్డప్పుడు ఇలా ఎముక ఒకదానికి ఒకటి టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇందులో వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వస్తాయి. తద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది విటమిన్ డి కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వస్తాయి. కాబట్టి వాటి ద్వారా మనం విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ ఫ్రాక్చర్స్గా భావించి వాటిని మనం నివారించే ప్రయత్నం చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా లైక్ ఇప్పుడు కాలంలో చూసుకుంటే కాల్షియం విటమిన్స్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ